హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మండే బ్లాగ్ అండి. ఈరోజు షానుకి మనుకి ఇద్దరికి స్కూల్ అయితే సెలవు. ఈరోజు రేపు కూడా పిల్లలిద్దరికి స్కూల్ అయితే లేదండి. సో మార్నింగ్ నేను నిద్ర లేసేసరికి 8:30 అయిపోయింది. నాకు ఎవ్రీడే 8:30 కల్లా ఇంట్లో పనులన్నీ అయిపోతాయి కదండి. కానీ పిల్లలకి స్కూల్ లేనప్పుడు నేను కొంచెం లేట్గా లేస్తాను. పనులన్నీ చాలా లేట్ అవుతాయి అనమాట. ఇంకా ఆ రోజు నాకు చాలా విసుగ్గా చిరాగ్గా ఉంటుందండి. ఎందుకంటే అన్ని పనులు చాలా ఆలస్యం అయిపోతుంది. ఇప్పుడు టైం 12 అయిపోతుంది. వంట పని ఇంకా పూర్తి అవ్వలేదు. త్వరగా వంట పని అయితే పూర్తి చేయాలి. సో తర్వాత ఎడిటింగ్ వర్క్ ఆగిపోతుంది. ఆ రోజు వీడియో పెట్టలేను. దానికి తోడు మా ఇంట్లో నెట్ అస్సలు అవ్వట్లేదండి. మేము కంప్లైంట్ ఇచ్చి అప్పుడే 3-4 డేస్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చి మాకు ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. ఈరోజు మండే వీడియో పెడతానా లేదా అన్నది కూడా నాకు తెలియదు. పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నారు. ఒకరికొకరు కొట్టుకుంటా చాలా చిరాకుగా హడావుడిగా అయితే ఉంది ఇల్లు అయితేని. సో మార్నింగ్ 8:30కి లేచిన తర్వాత ఫస్ట్ అయితే టిఫిన్ పని పూర్తి చేశానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎర్రనొక ఉప్మా చేసి, మా షాను నిన్న డ్యాన్స్ క్లాస్ నుంచి వస్తూ సేమియా స్మెల్ వచ్చిందంటండి. నాకు సేమియా కావాలని ఏడుపు మొదలెట్టింది అనమాట. సరే రేపు చేస్తానమ్మా అన్నాను. నాకు నువ్వు ప్రామిస్ చేసావు, ఇప్పుడు సేమియా కాస్తావా లేదా అని అందండి. ఇంకా దానికోసం మళ్ళీ సేమియా అయితే కాస్తానమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎర్రనొక ఉప్మా సేమియా అయితే ఫుల్గా తినేసామండి. ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను నా పెళ్ళయ్యాక ఎప్పుడు ఈ 10 ఇయర్స్లో పొట్లకాయ కూర అయితే వండలేదండి. ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ వండితే తినడం తప్పించి నాకు నేనుగా పొట్లకాయ కూర వండుకుని తిన్నదే లేదు. సో నాకు నిన్న మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు సుదీప్తి గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పొట్లకాయలు కనిపించినాయి అనమాట. మామూలుగా నా చిన్నప్పుడు పొట్లకాయ అంటే నా తల నుంచి తోక కింద వరకు అంత పొడుగుండేదండి పొట్లకాయ. కానీ ఇవి చిన్న చిన్న పొట్లకాయలు కనిపించాయండి. సరే అసలు చాలా కాలం అయిపోయింది, మధ్యలో అమ్మ కూడా వండలేదు, తినాలనిపిస్తుంది అనేసి కొన్నానండి. 2 పొట్లకాయలు 30 రూపాయలు అనమాట. పచ్చిమిరపకాయలు కూడా అక్కడ కొన్నానండి. ఇప్పుడు పొట్లకాయ కూర అయితే వండుతున్నాను. దీన్ని యూట్యూబ్లో చూసానండి, పొట్లకాయ కూర ఎలా వండాలి ఏంటి అనేసి. సో ఆ విధంగా అయితే ఇప్పుడు పొట్లకాయ కూర అయితే వండుతున్నాను. సో ఈ పొట్లకాయ కూర వండడానికి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి మనము పసుపు, కొంచెం ఉప్పు అయితే తీసుకుని పొట్లకాయ మొత్తానికి అంటిస్తే ఈ తెల్లది స్కిన్ అంతా పోతుంది అంటండి. సో అలా అయితే చేస్తున్నాను. ఇప్పుడు పొట్లకాయ కూర నేను యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం వండుతున్నానండి. మీకు ఇంకా ఏమన్నా కొత్త పద్ధతి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేను ఈసారి అలా వండడానికి ట్రై చేస్తాను. కొంచెం పసుపు వేసుకున్నానండి. తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవి 2 బాగా మిక్స్ చేసేసి ఈ పొట్లకాయలు ఒకసారి తడిపేసి దీనిపైన అయితే రాసేస్తానండి. అది 100 ఇదిగోండి. ఇలా రుద్దుతుంటే దాని పైన ఉన్న వైట్ అంతా వచ్చేస్తుందంట. కొద్దిసేపు రుద్దితే ట్రై చేస్తున్నాను. నాకు గుర్తున్నంత వరకు మా అమ్మ ఇలా చేయలేదండి. కత్తిపెట్టి మీద ఇలా గోకేసేది, గోకెత్తే వచ్చేసేది. ఇదేమో రావట్లేదు. ఇలా పసుపుతో యూట్యూబ్లో వాళ్ళకి వచ్చేసింది కానీ నాకు రావట్లేదు. అది చూపించి ఎంత ఉంది కాస్ట్? అది 99 ఎంత ఉంటుంది. ఇటు పక్కకి తిప్పు. నువ్వివ్వవా? అది ఇవ్వట్లేదని ఏడుస్తావా? ఇంకా చూడండి, మొత్తము స్కిన్ అంతా వైట్ది వచ్చేసింది. చాలా బాగా వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని కడిగేసుకుంటే పోతుంది. ఈ వైట్ ఉండకూడదేమో, మరి నాకు తెలీదు. ఈ వైట్ ఉంటే ఏమవుతుందో. వచ్చేసింది. అది కూడా శుభ్రం. పొట్లకాయకి ఉప్పు పసుపు పెట్టి నీట్గా కడిగేసానండి. చాలా బాగుంది. ఇప్పుడు నేను దీన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకుంటాను. అయ్యో, ఈ మధ్యలో తీసేయాలంటండి, మర్చిపోయాను. మధ్యలో తీసేయాలంట. ఇలా నేను చెప్పే కూర ఎవరు ట్రై చేయకండి, నేనే నేర్చుకుంటున్నాను. మీరు ఏదైనా కూరలు ట్రై చేయాలంటే యూట్యూబ్లో చూసుకుని చేసుకోండి. నా వంటలు అయితే అసలు ట్రై చేయొద్దు. మళ్ళీ దీనికి కొంచెం ఉప్పు పసుపు వేసి ముక్కలతో ఉంచుతున్నారండి. అప్పుడు
వాటర్ వస్తుంది కదా, ఎక్సెస్ వాటర్, దాన్ని తీసేస్తున్నారు. నేను ఇంక ఇది అసలు ఇప్పటికే డ్రై అయిపోయినట్టు ఉంది. సో ఇంకా నేను డైరెక్ట్గా వేసేస్తాను ముక్కలు. అమ్మా పర్లే. సో కడాయి అయితే పెట్టుకున్నానండి. కడాయిలో కొంచెం నూనె అయితే వేసి, నూనె వేడెక్కింది అనుకున్నాక దాంట్లోకి పచ్చెనపప్పు, మినపప్పు అయితే వేసుకున్నాను. ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత అప్పుడు నేను దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసానండి. నేను పొయ్యి హైలో ఉందనుకోలేదండి. నేను తాలింపు వేసి పక్కకి దేనికోసమో పక్కకి తిరిగానండి. ఈ లోపల చిన్న చిన్న మినపప్పు అంతా బొగ్గైపోయింది. కూర బాగుంటుందో బాగోదు అనుకున్నాను. ఇంక ఇమీడియట్గాని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసాను. మాడిపోయి కూర టేస్ట్ మారిపోతుందేమో అనుకున్నాను, కానీ మాడిపోయిన టేస్ట్ అయితే ఏం మారలేదు. పొట్లకాయ కూర అయితే చాలా బాగా వచ్చిందండి. సో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఆప్షనల్. నేనైతే పొద్దున్న ఉప్మాలకు కోసింది ఒక ముక్క ఉండిపోతే అది వేసేసాను అనమాట. సో ఇవి మగ్గబెట్టేయాలి. ఇది మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగానే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే ఈ ముక్కలకి ఆల్రెడీ ముందే మనము పొట్లకాయకి సాల్ట్ అది అప్లై చేసి పైన స్కిన్ అంతా తీసాము. తర్వాత కొంచెము చాలామంది ఏం చేస్తారంటే పసుపు, ఉప్పు కలుపుకుని నీరు పిండేశారనమాట. నేను పెద్దగా నీరైతే ఏం పిండలేదండి. గిన్నెలోకి తోడు వచ్చిన నీళ్ళు మట్టుకు వంపి మిగతా పొట్లకాయ డైరెక్ట్ వేసేసాను. ఎందుకంటే పొట్లకాయలో వాటర్ కంటెంట్ కోసమే ఎక్కువ మంది తింటారంటండి. సో అందుకనేసి నేను ఇంకా వంపాలి అనుకోలేదు. చక్కగా మనము పొట్లకాయలోకి కొంచెం పసుపును, ఉప్పు అయితే వేసి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 50% అయితే మగ్గాలి. ఇది మగ్గే లోపల మనము మసాలా పొడి అయితే చేసుకోవచ్చండి. మసాలా పొడిలోకి ఏమేమి వేస్తున్నాను అన్నది ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది చూపిస్తూ నేను మరొక ఒక స్టోరీ అయితే చెప్తున్నానండి. ఆ స్టోరీ అయితే ఇక్కడ అలాగే ఉంచుతున్నాను, మీరు కూడా స్కిప్ చేయకుండా వినండి. సరే, ఒక దొంగ కథ చెప్తాను నీకు. అనగనగా ఇద్దరు దొంగలంట పోలీసులకి పట్టుబడిపోయారట. దొరికేశారట అన్న తమ్ముళ్ళు. సరే వాడు దొరికేశాడు అమ్మయ్య అనుకుని, ఇప్పుడు మీ ఇద్దరికి పనిష్మెంట్ ఉంది అని అడిగితే, వాడికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తే నాకు అలాంటి పనిష్మెంట్ ఇవ్వండి అని అన్నారంట. అప్పుడు అదే విషయాన్ని పోలీసులు తీసుకెళ్ళి మొదటి దొంగకు చెప్పారంట. నీకే పనిష్మెంట్ ఇస్తే వాడికి అదే పనిష్మెంట్ ఇమ్మన్నాడు అని. అప్పుడు వీడికేమో వాళ్ళ తమ్ముడి మీద కోపం, వాళ్ళ తమ్ముడికేమో అన్నయ్య మీద కోపం. సో అప్పుడు ఏమైంది, అలా అన్నాడా, సరే మరి నాకు ఒక కన్ను తీసేయండి అన్నాడంట. అప్పుడు ఒక కన్ను తీసేశారు పోలీసులు. మరి నాకు ఈడేమన్నాడు కదా, మా అన్నయ్యకి ఏది చేస్తే నాకు దానికి డబల్ చేయండి అని అన్నాడు కదా. సో అందుకనేసి పోలీసులు ఇటుకు 2 కళ్ళు తీసేశారు. చూసా ఇప్పుడు ఆడు మంచి కోరుకున్నాడు అనుకో, వీడికి మంచి జరిగేది, అవునా? చిన్నది ఏదో మమ్మల్ని ఒక దెబ్బ కొట్టు వదిలేయండి అని అంటే అయిపోయేది, కానీ కళ్ళే తీసేవన్నాడు. 2 కళ్ళు పోయింది. ఇప్పుడు మన ఇంట్లో కూడా అదే జరుగుతుంది. ఇంట్లో ఒక వస్తువు ఉంది, ఇద్దరు కలిసి వాడుకోవచ్చు, కానీ నువ్వు నీకు ఇంకోటి కావాలి అంటున్నావు. సరేలే బుక్ చేస్తాను అంటే నువ్వు ఆగట్లేదు, ఇప్పుడే కావాలంటున్నావు, లేదా అక్కది ఎవరికైనా ఇచ్చే అంటున్నావు. సేమ్ ఆ దొంగల సిచ్యువేషన్లానే ఉంది ఇది మన ఇంట్లో. సరే ఎవరికైనా ఇచ్చేస్తాను, లేదు బుక్ చేయాలంటే పొట్లకాయ కూర తినాలి ఈరోజు, ముక్కలతో సహా పొట్లకాయ కూర తింటే బుక్ చేస్తాను. ఇస్తానమ్మా చెల్లికి. మా షాను తల్లికి దాని బర్త్డేకి మా ఎదురుగుండా ఉన్న ఒక అమ్మాయి అయితే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చిందనమాట. ఇప్పుడు ఆ గిఫ్ట్ ఇద్దరికి కావాలి అనేసి కొట్టుకుంటున్నారనమాట. మా షాను ఏమో ఇది నాకు వచ్చిన గిఫ్ట్ కదా చెల్లి, ఇది నేను వాడుకుంటాను అని అంటుంది. మా మను ఏమో నీకు వచ్చిందైనా నాకే ఇచ్చేయాలి అని ఒక దౌర్జన్యంగా మాట్లాడుతుందండి మను. మా షాను ఏంటంటే మానసికంగా దాని లోపల అది కుమిలిపోతే తప్పించి గట్టిగా సమాధానం చెప్పే పిల్ల కాదు అది. నా విషయంలోనే అన్నీ ఇలా జరుగుతున్నాయి, నన్ను అందరూ బాధపడతారు అన్నట్టు కుమిలిపోతే తప్పించి గట్టిగా మాట్లాడే పిల్ల కాదు. మా మను దౌర్జన్యం అనమాట. నీకు వచ్చింది అయితే ఏంటి, నాకు ఇవి నేను వాడుకుంటాను
అని ఇలా మాట్లాడే పిల్ల మా మను. పొద్దుటి నుంచి అండి ఇద్దరితో ఎంత పడుతున్నానో నాకే తెలుసు. కొట్టుకుంటున్నారండి, లిటరల్లీ కొట్టుకుంటున్నారు. లేకపోతే షాను కుమిలిపోయి ఏడ్చేస్తుంది, అక్క నాకు ఇవ్వట్లేదు, అక్కకు వస్తే గిఫ్ట్ నాకు ఇవ్వదా, అదే వాడేసుకుంటుందా అని. ఇది ఇంకిద్దరితో పడలేకపోతున్నాను అనమాట. సరే అక్క లాంటిది నీకు నేను కొంటాను, నువ్వు ఈరోజు అన్నం తిను, అన్నం మానొద్దు అంటే ఇది అన్నం తినదంట, పొట్లగా తిందంట, కానీ ఇది అడిగిందల్లా కొనిచ్చేయాలంట. ఎంత ఏడ్చిందంటేనండి, నువ్వు ఎంత ఏడ్చినా ఏడిస్తే మాత్రం నీకు పని కాదు అనేసి నేను చాలా కరాఖండిగా చెప్పానండి మనుకి. ఇంకా అసలు ఆ చెవులు చిల్లెట్టే అంత ఏడుపు ఏడుస్తూనే ఉందండి. నేను ఈ వ్లాగ్ అయితే పేరెంటింగ్ గురించి చాలా విషయాలు మాట్లాడతాను. మేము ఆఫ్టర్నూన్ పొట్లకాయ కూర అది వేసుకుని అన్నం అయితే తినేసి నేను మా వారు కలిసి గివేవే గిఫ్ట్లు కొన్ని కొరియర్ చేయడానికి అయితే వచ్చామండి. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళామండి. అసలు మీరు నమ్మరండి, ఇలా చెప్తున్నానని కూడా ఏమనుకోవద్దు. ఇదివరకు పోస్ట్ ఆఫీసు డిటీడీసీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ కాస్ట్ అయితే ఉండేదండి కొరియరు. ఎందుకంటే లాస్ట్ టైము గివేవే టైంలో అవి మేము వేసాం కదా. సో కానీ ఈసారి గివేవేకి ఓన్లీ పోస్ట్ ఆఫీస్కే మనకి చాలా ఖర్చు అయిందనమాట. ఎందుకంటే ఆగస్టు 1 నుంచి పోస్టల్ ఛార్జెస్ పెరిగిపోయినాయి అంటండి. బరువు బట్టి వాళ్ళు రేట్ ఇచ్చుకోవట్లేదండి, మనం ప్యాక్ చేసిన అట్టబెట్టి సైజుని బట్టి వాళ్ళు రేట్ అయితే ఎక్కువైతే చెప్పేస్తున్నారనమాట. సో దోశ పెనము పంపించాను కదండి, ఒక్కొక్క దోశ పెనము అక్కడికి పంపడానికి ఒక్కొక్క దోశ పెనానికి 330 రూపాయలు వేసారనమాట. అలాగా 3 దోశ పెనాలకి 330 అయ్యిందనమాట. ఇంకా అసలు నాకు కంగారు వచ్చింది, ఏంటి ఇప్పుడు ఈ గిఫ్ట్లన్నీ 40 మందికి పంపించేసరికి ఇప్పుడు ఆ జూట్ బ్యాగ్ సైజుని ఇవి చూసి ఎన్నేసి 300 అవుతుంది, మనం ఇచ్చే గిఫ్ట్ 100 రూపాయల గిఫ్ట్కి ఎంత 300 ఈ పోస్టల్ ఛార్జెస్ పెట్టుకోవాలని నాకు భయం వేసింది అనమాట. సో పోస్ట్ ఆఫీస్లో మేము ఏం చేసాము, దోశ పెనాలు 2 వేసేసరికి మనకి అక్కడికే ఎంత అయింది, 560 రూపీస్ వేశారండి. సో 560 రూపీస్ అయితే ఇంక నేను మా వారిని వద్దు ఆగు, ఒక్కసారి డిటీడీసీలో కనుక్కుందాము, అక్కడ ఏమన్నా తక్కువకు చేస్తారేమో అనేసి అంటే డిటీడీసీయే బెస్ట్ అనిపించింది. పోస్ట్ ఆఫీస్తో కంపేర్ చేస్తే డిటీడీసీ చాలా బెస్ట్ అండి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో మేము 330 రూపాయలకి ఒక్కొక్కటి వేస్తే అదే మనకి డిటీడీసీకి వచ్చేసరికి కాస్ట్ 200-250 రూపీస్ వేసారండి. సో ఎలా చూసుకున్నా మనకి ఆ 2 కూడా నేను తీసుకొచ్చి డిటీడీసీలో వేసి ఉంటే కనుక ఒక 250 రూపీస్ వరకు నాకు సేవ్ అయ్యేదనమాట. నేను మా వారిని అన్నాను, నువ్వు ఎందుకు అంత కంగారు పడి ఒక చోటే పని అయిపోవాలి అనుకుంటావు, 4-5 చోట్ల తిరగాలి కదా, ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడ వేసుకుందాం కదా అనేసి అన్నాను. ఇంకా మళ్ళీ నేను 7 గిఫ్ట్లని తీసుకొచ్చి డిటీడీసీ దగ్గర అయితే వేసానండి. డిటీడీసీ వేసిన వాళ్ళకి ఈరోజు నేను ఆఫ్టర్నూన్ వేస్తే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి రీచ్ అయిపోయింది వైజాగ్. చాలామంది నాకు భవానీ గిఫ్ట్ రిసీవ్ చేసుకున్నాం అనేసి మెసేజెస్ అయితే పెట్టారు, కొంతమంది కాల్ చేసి మాట్లాడారు. సో వాళ్ళకి చక్కగా వెళ్ళిపోయిందండి. పోస్ట్ ఆఫీసు కాస్ట్ ఎక్కువ అవుతుంది, ప్లస్ పార్సిల్ వెళ్ళడానికి 4-5 డేస్ టైం అయితే పడుతుందనమాట. ఇంకా చాలామందికి పార్సిల్స్ అయితే అందలేదండి, మొత్తం అందరికీ ఒక 4-5 డేస్లో వచ్చేస్తుంది. మీరు రిసీవ్ చేసుకోగానే నాకు మెసేజ్ పెట్టండి, నేను హ్యాపీగా అయితే ఫీల్ అవుతానండి. సో పోస్ట్ ఆఫీస్ అయితే చాలా ఎక్కువ ఉందండి. వాళ్ళు ఏమన్నారంటే, నేను అన్నాను ఇదేంటంటే హార్డ్ బాక్స్ ఉందండి, హార్డ్ బాక్స్ ఎంత లైట్ వెయిట్, పోనీ క్యాష్ టైరన్కి ఎక్కువ కాస్ట్ వేసారు అని అనుకున్నాను అనుకో, హార్డ్ బాక్స్ చాలా లైట్ వెయిట్ కదండి, దీనికి ఎందుకు మీరు 327 రూపీస్ వేసారు అని అడిగితే వాళ్ళు అంటున్నారు బరువు ముఖ్యం కాదండి, అట్ట పెట్టి సైజ్ ఇంపార్టెంట్, సైజుని బట్టి రేట్ ఉంటుంది అని అన్నారండి. అదే డిటీడీసీలో అయితే బరువును బట్టి రేట్ వేస్తున్నారు. ఇప్పుడు హార్డ్ బాక్స్ పెద్ద బరువు లేదు కాబట్టి హార్డ్ బాక్స్ని పంపడానికి నాకు 150 రూపాయలు వేసాడు డిటీడీసీ. కానీ అంతకు ముందు పోస్టల్లో చేసిన వాటికి 327 రూపీస్ వేసారనమాట. అలాగా అసలు ఆ పోస్టల్ టూ మచ్ కాస్ట్ అయితే చేసేసారండి. మీకు ఆ విషయం అయితే చెప్పాలి అనుకున్నాను. ఎవరైనా మీరు కొరియర్ చేయాలనుకుంటే పోస్టల్తో కంపేర్ చేస్తే డిటీడీసీ కొంచెం తక్కువ అనిపించింది నాకు. తర్వాత జూట్ బ్యాగ్స్ మాత్రము డిటీడీసీతో కంపేర్ చేస్తే పోస్ట్ ఆఫీస్ బెస్ట్ అనిపించింది. ఎందుకంటే డిటీడీసీ 150 అలా అన్నారు, అంటే వెయిట్ చూసుకుని ప్లస్ దూరం బట్టి అనేసి చెప్పారనమాట. కానీ ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళాము. పోస్ట్ ఆఫీస్లో హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళకైతే 35 రూపీస్ ఇచ్చుకున్నారండి జూట్ బ్యాగ్కి, స్టీల్ బాక్స్కి. అదే వేరే స్టేట్లో ఉన్న వాళ్ళకైతే 85 రూపీస్ నుంచి 100 రూపీస్ అయితే ఇచ్చుకున్నారనమాట. సో జూట్ బ్యాగ్స్ అన్నిటిని తీసుకుని మేము పోస్ట్ ఆఫీస్లో వేసాము. మిగతా క్యాష్ టైరన్ ఐటమ్స్ ఇవన్నీ తీసుకుని మేము ఇక్కడైతే వేసామండి, ఇది డిటీడీసీలో వేసాము. డిటీడీసీ వాళ్ళందరికీ నెక్స్ట్ డే రిసీవ్ అయిపోయింది, పోస్టల్ వాళ్ళకి టైం పడుతుంది. వచ్చిన తర్వాత అయితే నాకు మెసేజెస్ పెట్టండి. సో
ఇంకా నేను పేరెంటింగ్ కోసం చెప్తానని చెప్పాను కదండి. మా మను ఎలా ఉంటుందంటేనండి, మనం గట్టిగా ఏడిస్తే ఏదైనా సంపాదించేయచ్చు, మనం గట్టిగా ఏడిస్తే అమ్మ ఏదైనా కొనేస్తుంది అని అనుకుంటుందండి. మను మనస్తత్వం అలాంటిదనమాట. మా షాను ఏంటంటే అమ్మని నాన్నని ఇబ్బంది పెట్టకూడదు, అలా ఏడవకూడదు అని పెద్దలాగా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. షాను అలా ఆలోచిస్తే మను అలా అయితే ఉండదనమాట. ఇంకా ఏడ్చి ఏడ్చి అమ్మని ఇబ్బంది పెట్టేస్తే కొనేస్తుంది అన్న మెంటాలిటీ మనుదనమాట. సో అది ఎంత ఏడ్చినా నేనైతే కొనను అని చాలా కరాఖండిగా చెప్పానండి. ఇంకా ఏడ్చి ఏడ్చి ఊరుకుంది. అప్పుడు దానికి ఒక 2, 3 కథలైతే చెప్పాననమాట. ఆ 2, 3 కథలు చెప్పిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యిందండి. నేను మా పిల్లలు వదలకుండా ఏడుస్తూ ఉన్నప్పుడు కథల రూపంలో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తానండి. ఈరోజు మా షానుకి మనుకి 2, 3 కథలైతే చెప్పాననమాట. సో ఏంటంటే వాళ్ళు ఏడిస్తే పని అయిపోతుంది అన్నట్టు అనుకుంటారు. లేకపోతే ఒకళ్ళొకళ్ళు కొట్టుకున్న అక్కడికి సిచ్యువేషన్ సాల్వ్ అయిపోతుంది అన్నట్టు ఆలోచిస్తారో ఏమో తెలీదు పిల్లలు. సో నేను అప్పుడు వాళ్ళు ఎంతసేపు ఏడుస్తారో యాన్నివ్వి ఎంత కొట్టుకుంటారో కొట్టుకొనివ్వని నేను వదిలేసి తర్వాత జడేసేటప్పుడు ఎవరికి వాళ్ళకి సెపరేట్గా కథ అయితే చెప్పానమాట. అక్కకు నువ్వెంతే ఎంత ఇష్టము, ఎవరి ఫ్యామిలీలో ఎలా ఉంటుంది, ఇలాగ కథల రూపంలో చెప్పినప్పుడు అర్థం చేసుకుంటుందండి మా మను. సో మనం ఏంటంటే పిల్లలు ఏడుస్తున్నారు కదా అని అసలు ఏది కొనివ్వకూడదు. కొనిచ్చామంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. కథల రూపంలో మీరు ఏదైతే పిల్లలకి నేర్పాలనుకుంటున్నారో అది చెప్పి చూడండి. నా పిల్లలైతే కథల రూపంలో ఏది చెప్పినా చక్కగా వింటారు. సో ఫైనల్గా ఏమనుకున్నారు, బాక్స్ని ఒక 10 days నువ్వు వాడుకో, నేను ఒక 1 day వాడుకుంటాను అని ఇలాగ కాంప్రమైజ్ అయితే అయిపోయారనమాట అక్క చెల్లెలు ఇద్దరును. నాకు కొనడానికి ఇబ్బంది ఏమీ లేదండి. ఒక 200 రూపీస్ పెడితే మనకు కూడా వచ్చేస్తుంది అలాంటి బాక్సు. కానీ మనుకి ఇదే అలవాటైపోతుంది. పదే పదే ఏడవడము, వస్తువు కొనిపించుకోవడము, ఏడవడము, వస్తువు కొనిపించుకోవడము ఇదే అలవాటైపోతుందనమాట. సో ఇప్పుడంటే మేమున్నాం కాబట్టి దానికి అన్నీ చక్కగా అయిపోతున్నాయి. బట్ ఇదే మెంటాలిటీ అలవాటయిందనుకోండి, రేపన్న రోజు మను చాలా ఇబ్బంది పడుతుంది. సో అందుకనేసి అది ఎంత ఏడ్చినా నేను ఆ బాక్స్ బుక్ చేయనంటే బుక్ చేయను అన్నాను. ఒకవేళ నువ్వు బుక్ చేయాలి అంటే అది ఈరోజు వండిన కూరంతా తినాలి, 10 days ఫుడ్ మానకుండా అన్నీ తిన్నదంటే కొంటానన్నాను. అలా నేను తినను కొనంది. ఊరికే ఏది రాదు, నువ్వు వెళ్ళి షాప్ అంకుల్ని ఒక పెరుగు ప్యాకెట్ అడిగి తీసుకుంటారా, ఊరుకుని ఇచ్చేస్తే నేను ఊరుకుని కొనేస్తాను నీకు అని అన్నాను. అలా ఇవ్వరా అంది. మరి అలా ఇవ్వరన్నప్పుడు నీకు కూడా ఊరికే బాక్స్ రాదమ్మా, నువ్వేమన్నా చేస్తేనే వస్తుంది, నువ్వేమో అమ్మ చెప్పిన మాట వినవు, తిండి తినవు, నువ్వు అడిగిన మాత్రం నేను ఎందుకు కొంటాను, నేను కొన్నాను అని చెప్పానండి. తర్వాత ఇంకా కొన్ని కథలు అవి చెప్తే సరే అనేసి ఇంకా ఊరుకున్నదనమాట. బాబు ఈరోజు చెవులు చిల్లెట్టేసిందండి, అంత ఏడుపు ఏడిచింది మను. ఇంకా చాలా వరకు వీడియో అయితే కట్ చేసేసాను నేను, ఎందుకంటే ఏడుపు వినిపిస్తే మనకి మళ్ళీ మంచిది కాదు. నైట్ డిన్నర్లోకి కూర అయితే ఏమో అనట్లేదండి, బయట నుంచి కొనుక్కొని తెచ్చేసుకున్నాము. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.